సమయం రాత్రి 9. రాత్రిపూట భోజనం చేసి కాసేపు నడవడం అలవాటు సుబ్బారావుకి. అలా నడుచుకుంటూ కాలనీ వాళ్ళని పలకరిస్తూ ప్రధాన రహదారిపైకి వచ్చి 10 నిమిషాలు నడక కొనసాగించి ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులానే ప్రధాన రహదారిపైకి వచ్చాడు. రోడ్డుపైన గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మురిసిపోయాడు. సుబ్బారావు ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు అందరూ విమర్శించారు. ఇక్కడ ఏమీ అభివృద్ధి లేదని, రాత్రి అయితే జనసంచారం ఉండదని భయపెట్టారు. సుబ్బారావు ఆర్థిక స్తోమతకు ఇల్లు అక్కడ మాత్రమే కొనగలడు. అందుకే ఎవరేమీ అనుకున్నా లెక్క చేయకుండా ఇల్లు కొనేశాడు. ప్రస్తుతం ఆ కాలనీ బాగా అభివృద్ధి చెందింది. సుబ్బారావు ఇంటి విలువ 5 ఏళ్లలో 3 ఇంతలు పెరిగింది. అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకున్నాను అని గర్వపడుతూ ఉంటాడు. ప్రధాన రహదారిపై సలీం పాన్ దుకాణం దగ్గర చేరాడు సుబ్బారావు. సుబ్బారావుని చూస్తూనే రోజు తాగే సిగరెట్ తీశాడు సలీం. సిగరెట్ తాగుతూ పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. మాటల్లో రోడ్డుపైన తాగి తూలుతున్న వ్యక్తిని చూశాడు. రోడ్డుపై వెళ్లే వాహనాలను తిడుతున్నాడు అతను. ఒక అడుగు ముందుకు వేసి 2 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. వాహనాలు ఆ వ్యక్తి దగ్గరగా వెళ్తున్నాయి. సార్, వాడు రోడ్డు దాటాలేమో, కాస్త దాటించండి అన్నాడు సలీం. అంతలా తాగడం ఎందుకు, ఆ కష్టాలు పడడం ఎందుకు, వాడి మానాన వాడైపోతాడు అన్నాడు సుబ్బారావు. ఏదైనా వాహనం గుద్దుకుంటే చచ్చిపోతాడు సార్. నేను కొట్టు వదిలి రాలేను, లేదంటే నేనే వెళ్ళేవాడిని, కాస్త వెళ్ళండి సార్ అన్నాడు సలీం. ప్రాణాలు పోతాయి అనగానే జాలి కలిగి సహాయం చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు. తాగుబోతు దగ్గర వెళ్ళి రోడ్డు దాటాలా అని అడిగాడు. దానికి ఆ తాగుబోతు, నేను ముఖ్యమంత్రి అయ్యాక రోడ్డు మీద వాహనాలు తిరగకూడదు అని రూల్ పెడతా అని మాటలు నోట్లో నుండి పెగలక బలవంతంగా మాటలు నొక్కి చెబుతున్నాడు. అది కాదు బాబు, రోడ్డు దాటాలా నువ్వు అన్నాడు సుబ్బారావు. దానికి ఆ తాగుబోతు, కాదు సార్, రోడ్డుకి అవతల పక్కన ఉన్న మా అయ్య అటు నుంచి ఇటు రావాలి అని రోడ్డుకు అటువైపు తాగి తులుతున్న మరో వ్యక్తిని చూపించాడు. సరే, నేను తీసుకువస్తా అని చెప్పి రోడ్డుకి మరోవైపు వచ్చాడు సుబ్బారావు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి రోడ్డుకి అటువైపు వెళ్ళాలా అని అడిగాడు. మీరు దేవుడు అయ్యా అంటూ సుబ్బారావు కాళ్ళ మీద పడిపోయాడు. నేను జీవితంలో ఎంతోమందిని చూసినా అయ్యా, కానీ మీలాంటి మంచి మనిషిని చూడలేదు. నన్ను నా కొడుకు దగ్గర తీసుకెళ్ళండి, దేవుడు అయ్యా, మీరు దేవుడు అని చెప్తూ పోతున్నాడు అతను. ఆ వ్యక్తిని బలవంతంగా నిల్చోపెట్టి రోడ్డుపైన లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్లాడు సుబ్బారావు. రోడ్డు మధ్యలో వెళ్ళాక మధ్యలో ఆగిపోయి, కొడకా, భయం లేదు, మనకి మన దేవుడు ఉన్నాడు అని అరుస్తున్నాడు అతను. రోడ్డు మధ్యలో ఆగిపోగానే ఒక లారీ గుద్దినంత దగ్గరగా వచ్చి ఆగింది. సుబ్బారావు పై ప్రాణాలు పైనే పోయాయి. మా దేవుడినే గుద్దుతావారా అంటూ ఆ లారీ డ్రైవర్ పైనకి వెళ్ళబోయాడు అతను. బలవంతంగా ఆపి రోడ్డుకి మరోవైపు లాక్కెళ్ళాడు సుబ్బారావు. అటు నుండి ఇటు రాగానే తండ్రి కొడుకులు ఇద్దరు సుబ్బారావు కాళ్ళ మీద పడిపోయారు. మీరు నిజంగా దేవుడయ్యా, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నా కొడుకును నేనే రోడ్డు దాటిస్తానయ్యా, మీరు దేవుడు అయ్యా అని చెబుతున్నాడు. సుబ్బారావుకి పిచ్చెక్కినంత పని అయ్యింది. తండ్రి కొడుకులను చూస్తున్నాడు సుబ్బారావు. పర్లేదురా అయ్యా, నేను మీ అయ్యని వచ్చాను కదా, నేను రోడ్డు దాటిస్తాను, మనం రోడ్డు అవతల వైపుకి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోదాం అని తాగుబోతు తండ్రి చెబుతున్నాడు. వాళ్ళ మాటలు విన్న సుబ్బారావు 2 చేతుల్ని జేబుల్లో పెట్టుకొని ఇంటి వైపుకు నడిచాడు.